మాఘ పూర్ణిమ విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రాన ఉండే మాసం మాఘమాసం. మఘం అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైనదిగా గుర్తించబడింది. అలా యజ్ఞ యాగాదులు అధికంగా నిర్వహించబడే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. మాఘమాసం స్నానానికి ప్రాధాన్యత గల మాసం. మాఘస్నానానికి సాటి వచ్చే క్రతువు మరొకటి లేదు. మాఘస్నానాలు సర్వ పాపాలను హరిస్తాయి. మాఘమాసంలో నదిలో కానీ తటాకంలో కానీ, ఆ అవకాశం లేనివారు గృహంలో బావి వద్ద కానీ సూర్యోదయానికి ముందు సంకల్పం చెప్పుకొని స్నానం ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు పవిత్రమైన నదుల పేర్లు స్మరించి ఆ నదీ జలంతో స్నానమాచరిస్తున్నట్లుగా భావించి స్నానాన్ని చెయ్యాలి. ప్రయాగలోని త్రివేణి సంగమాన్ని స్మరించడం ఫలప్రదం. సంకల్పం చెప్పుకోకుండా స్నానం ఆచరిస్తే అది నిత్యవిధిగా చేసే స్నానంతో సమానం. మాఘ పౌర్ణిమను మహామాఘం అంటారు. ఉత్తరాది వారు మహామాఘి అంటూ పిలుస్తారు. ఈ రోజున సముద్ర స్నానం ఆచరించాలి. ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ ఈ 4 పర్వదినాలలో సముద్ర స్నానం చెయ్యాలని, అలా చేసిన వారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. నదులలో, సాగరంలో స్నానం చేసేటప్పుడు సూర్యోదయానికి ముందుగానే చెయ్యాలని, అలాగే నాభి ప్రాంతం నీటిలో మునిగేలా నిలబడి స్నానం ఆచరించాలని మన పెద్దలు చెప్తారు. దీనికి గల కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రకిరణాల నుండి ఓషధీ గుణాలను, అమృతత్వాన్ని రాత్రివేళ నదీ సాగర జలాలు గ్రహిస్తాయి. వీటిని సోమశక్తులు అంటారు. అలాగే సూర్యకిరణాల నుండి ఆరోగ్యాన్నిచ్చే సౌరశక్తులను పొగలు నదీ సాగర జలాలు గ్రహిస్తాయి. సూర్యోదయం అయినప్పటి నుంచి ఈ సౌర సోమశక్తులు పరావర్తనం చెంది జలాల నుండి నిష్క్రమిస్తాయి. అందుకే నదులలోనూ సముద్రాలలోనూ స్నానం సూర్యోదయానికి పూర్వమే చేస్తే ఈ సౌర సోమ శక్తులను మన శరీరం గ్రహిస్తుందని కారణాన్ని చెప్తారు మన పెద్దలు. అలాగే నాభి ప్రాంతం వరకు నీటిలో మునిగి స్నానం చేయడం వలన నాభి నుండి జలాలలో ఇమిడి ఉన్న సౌర సోమ శక్తులను మన శరీరం సులువుగా గ్రహిస్తుందని సశాస్త్రీయంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి.